మా డాడీని కొన్ని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ని ఉన్నోళ్ళు అందరు నన్ను అమ్మండి, అందరికీ తిరిగి ఇస్తా డబ్బులు అని చెప్పి సగం మా డాడీ దగ్గర, సగం మా ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సినిమా తీసి, మళ్ళీ ఆ సినిమాని తాకట్టు పెట్టి, మళ్ళీ సినిమాకి ఎంత అయిందో అంత డబ్బు బయటికి తీసి సినిమా రిలీజ్కి పెట్టి, అంటే ముందు డబ్బులు ఏం చేసుకోలేదు నేను. ఓకే, నేను అమ్మలేదు సినిమా, ఓన్ రిలీజ్ చేసిండే. ఆ సినిమా మొత్తం మళ్ళీ ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో దానికి ఇంకొక 30-40 లక్షలు ఎక్కువనే వేసుకోండి. అంత డబ్బు మళ్ళీ తెచ్చి అదంతా తెచ్చి ప్రమోషన్స్ మీద పెట్టేసిన. నువ్వు మామూలుడు కాదు, ఏం జరుగుద్దో తెలీదు నాకు. చైన్ అయితే చేసేసిన, నా పాకెట్ నా బ్యాంకులో నేను ఎప్పుడు ₹1,00,000 చూడలే ఎప్పుడు దాకా. అవి ఇవి పెట్టింది ప్రమోషన్ అన్ని కలిపి 6 కోట్లు అయితే 6-7 కోట్లు రిస్క్ తీసుకొని, ఏది నాది కాదు డబ్బు, ఫాదర్ది కొంచెం ఉంది, ఫ్రెండ్స్ది కొంచెం ఉంది, వాళ్ళందరిది పెట్టి సినిమా తీసి ఆ సినిమా మళ్ళీ గిరువు పెట్టి దాని మీద ఇచ్చిన డబ్బు ప్రమోషన్కి పెట్టేసి రిలీజ్ ముందు రోజు చేతులు ఎత్తి కూర్చున్నా, ఏం జరుగుతుందో తమాషా చూద్దామని. ఏంటి నీ నమ్మకం అసలు? అయితే 6 కోట్లు మీ నాన్నగారి డబ్బు బట్టిన పోయింది అనుకో, అది వేరే విషయం. ఫాదర్ డబ్బు కాబట్టి అడగరు, బట్ మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వాలిగా. ఫ్రెండ్స్కి ఇవ్వాలి, మరి అది కూడా డబల్ ఇవ్వాలి సార్. డబుల్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎక్కడైతే డబ్బు తెచ్చినో ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాత, అంటే నా సినిమా ఫస్ట్ డబ్బు చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చిన డబ్బు ఇటు వెళ్ళిపోవాలా, పెట్టిన వాళ్ళకి ఇచ్చేయాలి. పెట్టిన వాళ్ళకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెచ్చిన ప్రమోషన్ మళ్ళీ తెచ్చిన అన్న కదా, అది క్లియర్ చేసిన తర్వాత వచ్చే డబ్బు నుండి ఇటు 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 స్టార్ట్ అవుతుంది. మా నాన్నకి కానీ మా ఫ్రెండ్స్ కానీ. మీ నాన్నగారిని పక్కన పెట్టి అసలు ఒక ఫర్ ఎ వైల్ ముందు బయట నుంచి తెచ్చింది ఇవ్వాలి కదా. అవును కదా. అసలు ఇవన్నీ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి తెలుసా మనిషికి ఆ ఏజ్లో? ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నిన్ను నువ్వు నమ్ముకోవడం అన్నది చాలా గ్రేట్ థింగ్ విశ్వక్, రియల్లీ.